హైదరాబాద్ హైటెక్స్ లో క్రడాయి నిర్వహించిన ప్రాపర్టీ షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా భారీగా సందర్శకులు హాజరై వివిధ రకాల రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపారు. రియల్ ఎస్టేట్ రంగంలో తాజా ప్రాజెక్టులు, ఆఫర్లు, పెట్టుబడి అవకాశాలు ఒకే వేదికపై అందుబాటులో ఉండడంతో కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లకు ఈ ప్రాపర్టీ షో మంచి అవకాశంగా నిలిచింది. అలాగే ప్రీ లాంచ్ ఆఫర్లు, ప్రీ లాంచ్ స్కీమ్స్ వంటి ఆకర్షణీయమైన ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తక్కువ ధరల పేరుతో ముందస్తుగా డబ్బులు చెల్లించే ముందు ప్రాజెక్టు చట్టబద్ధతను నిర్ధారించుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. కొనుగోలుదారులు ఒప్పంద పత్రాలను పూర్తిగా చదివి అవసరమైతే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా టీవీ5 నిర్వహించిన ప్రత్యక్ష కార్యక్రమానికి తెలంగాణ రెరా చైర్మన్ ఎన్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, వినియోగదారుల హక్కులు మరియు చట్టపరమైన రక్షణల గురించి ఆయన వివరంగా మాట్లాడారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టే ముందు ప్రాజెక్టుకు రెరా నమోదు ఉందా లేదా అనేది తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. డెవలపర్ యొక్క గత ప్రాజెక్టుల పనితీరు, అనుమతులు, భూమి పత్రాలు, బ్యాంకు అప్రూవల్స్ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించడం అవసరమని పేర్కొన్నారు. రెరా పరంగా ఎటువంటి ప్రయత్నం జరుగుతోంది? ప్రీ లాంచ్ సేల్స్ని, ఈ భూతాన్ని, ఈ దయ్యాన్ని మనం ఎలాగా తరిమి కొట్టగలుగుతాం? మనకు తెలంగాణ రెరా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎస్టాబ్లిష్ అయింది జూలై 2023. యాజ్ యూ రైట్లీ మెన్షన్డ్, ఈ చట్టం 2016లో వచ్చింది. 16లో 1 year వరకు ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. తర్వాత 2017 నుంచి ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్లో ఇంప్లిమెంట్ చేయాలనేది చట్టం యొక్క ఉద్దేశం. పార్లమెంట్ చేసిన చట్టం రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ డెవలప్మెంట్ యాక్ట్ 2016 అట్లొచ్చింది. దాని తర్వాత మీకు అందరూ తెలుసు, కొత్తగా వచ్చినప్పుడు మన దగ్గర లేటుగా స్టార్ట్ అయింది కనుక తెలంగాణ రెరా ఆఫ్టర్ ఎస్టాబ్లిష్మెంట్ మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్స్ 6 states మేము విజిట్ చేసి స్టడీ చేశాం. దాంట్లో ప్రధానంగా ఏంటంటే, ఒకటి ఇన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్మెంట్. మనం ఇన్స్టిట్యూషన్ లేకుండా బాగా చేస్తామంటే నేల విడిచి సాము చేయటమే. కాబట్టి మనకు ఆ సిస్టమ్స్ ఉండటం కోసం అవి గవర్నమెంట్కి మనం ప్రపోజల్ సబ్మిట్ చేసి, ఒకటి ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంటు అండ్ ద ఫంక్షనరీస్ ఫైనల్గా మనకు 2024లో మనకు రావడం జరిగింది. అయినా కానీ సైమల్టేనియస్గా మీరు ఏదైతే అది భూతం అంటారు, లేకపోతే ఇబ్బంది అంటారు, ఏదైతే ఈ ఫ్రీ లాంచ్ కానీ, లేకపోతే ఈఓఐ కానీ, లేకపోతే రెరా రిజిస్ట్రేషన్ లేకుండా చేయటం అంటే, దిస్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ బ్రింగింగ్ ద సినారియో విచ్ వాజ్ ఎగ్జిస్టెడ్ ప్రియర్ టు 2016. అంటే 2016 కంటే మీరు ప్రధానంగా చూస్తే 1-2 మాటల్లో చెప్పాలంటే, ముఖ్యంగా బయ్యర్, బిల్డర్ ఆర్ ద ల్యాండ్ ఓనర్ ఆ ఆస్పెక్ట్లో మనం చూస్తే వెరీ అన్హెల్దీ, రాదర్ ఖియాస్. దట్ ఈస్ ద ఎక్స్ట్రీమ్ వర్డ్ ఐఎమ్ యూజింగ్. బట్ ఆన్ 7-8 పాయింట్స్ మీరు దీనికంటే ప్రియర్ టు సిచ్యుయేషన్ మనం చూస్తే, ఒకటి ప్రధానంగా దెర్ ఇస్ నో సిమెట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు అందరూ తెలుసు, మనకు సమాజంలో సహజంగా ఏం చెప్తారంటే, వాళ్ళు మంచి మనిషి అంటే పెళ్లి చేసి చూడాలి, ఇల్లు కట్టి చూడాలని చెప్తారు. పెళ్లి చేసేటప్పుడు ఎన్నైతే మనం చూస్తామో, ఇల్లు కూడా అంతకంటే ఎక్కువ. ఎందుకంటే ఇంటర్నేషనల్గా ఇల్లుకు అంటే హోమ్కు డెఫినేషన్ ఉంది. హోమ్ డెఫినేషన్ హోమ్ ఈజ్ ఏ దట్ హౌస్, ఇట్ షెల్టర్స్ ద బాడీ అండ్ ఆల్సో అకామిడేట్స్ ద కంఫర్ట్స్ ఆఫ్ ద సోల్. మనకు ఆ షెల్టరు, ప్రొటెక్షన్ ఒకటే కాదు, మన మనసులో ఉన్న వాటికి కూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. ఆ కాంటెక్స్ట్లో చాలా ఇంపార్టెంట్ కనుక ఎవరైనా మనిషి జీవితంలో పెళ్ళికి ఎంత ఇంపార్టెన్స్, దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. హార్డ్ ఎర్న్డ్ మనీ, లైఫ్ టైం సేవింగ్స్ జీవితంలో ఒక్కసారి చేస్తారు మ్యాక్సిమం. ఎవరన్నా పెద్ద వాళ్ళు ఇక్కడ ఉంటున్న వాళ్ళు 2-3 కానీ, ముందోళ్ళు కానీ ఎవరు ఉంటే 2 దాని గురించో 3 దాని గురించి ఆలోచిస్తారు. పెళ్ళి అయితే ఆలోచించాము, బట్ ఇవాళ రేపు పెళ్ళి కూడా ఆలోచిస్తారు. బట్ హౌస్ విషయంలో మాత్రం మెజారిటీ ఓన్లీ 1 చూస్తారు లైఫ్ టైంలో. సో అది కూడా హార్డ్ ఎర్న్డ్ లైఫ్ టైం సేవింగ్ కనుక ఇట్ ఈస్ లైక్ ఏ డివైన్ మనీ. సో నాట్ ఓన్లీ దట్ మనీ, ఇట్ హ్యాస్ సో మెనీ ఫేసెట్స్ అండ్ ఇట్ అఫెక్ట్స్. ఆ కాంటెక్స్ట్లో దానికంటే ముందు ఉన్న మనకేంటంటే, ఈ ఇంత పెద్ద యాక్టివిటీకు అప్పుడు సిమెట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. మనం చెప్పడమే కానీ ఫైనల్గా జరుగుతుందో లేదో తెలియదు. ఈ చట్టం వచ్చినాక ఒక 18 items
ఏదైతే పార్లమెంట్ చట్టం ప్రిస్క్రైబ్ చేసిందో దాంట్లో ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ముందు ప్రొవైడ్ చేయాలి. దాంతో కొనేవాళ్ళు వాళ్ళు ఇన్ఫార్మ్డ్ డిసిషన్ డ్యూలీ అసెసింగ్ ద రిస్క్స్ ఇన్వాల్వ్ వాళ్ళు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ విచ్ ఈస్ దేర్ నౌ. ప్రియర్ టు legislation it was not there. Second point is the buyer and the buyer seller relations are remained vague. ఇదివరకు వాళ్ళు ఇష్టం వచ్చేది చేసేటోళ్ళు. ప్రాబ్లీ దే యూస్ టు ఫాలో కాంట్రాక్ట్ యాక్ట్ 1872. బట్ మన చట్టం వచ్చిన తర్వాత ముఖ్యంగా సెక్షన్ 3 నుంచి సెక్షన్ 19 వరకు చూస్తే ఖచ్చితంగా ద రిలేషన్స్ బిట్వీన్ ద బయ్యర్ అండ్ ద బిల్డర్ ఆర్ రెగ్యులేటెడ్ యాజ్ పర్ ద స్టాట్యుటరీ ప్రొవిజన్స్. దాని ప్రకారమే మీ అగ్రిమెంట్స్ కానీ మీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కానీ సేల్ డీడ్ కానీ అలాట్మెంట్ లెటర్ కానీ ఉండాలి. దిస్ ప్రివైల్స్ ఓవర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఆ కాంటెక్స్ట్లో ఈ రిలేషన్స్ స్ట్రీమ్ లైన్ అని ఇదివరకు లేవు. ప్రియర్ టు దట్ ద బయర్ సెల్లర్ రిలేషన్స్ ఆర్ రిమైండ్ వేగ్. చాలామందికి అసలు రెరా రిజిస్ట్రేషన్ అనే దానికి అర్థం కూడా తెలియదు, అంటే బయర్స్లో. సో వాళ్ళు ఇగ్నోరెన్స్తో కావచ్చు, ఇతరత్ర కారణాలతో కావచ్చు, వీళ్ళకి రెరా నెంబర్ ఉందా లేదా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందా లేదా, ఇటువంటి అంశాలు పట్టించుకోవడం లేదు. సెల్లర్ ఏం చెప్తున్నాడు, ఏమి ఆకర్షణలు చూపిస్తున్నాడు, ఏ ప్రైస్కి ఇస్తున్నాడు, ఇంతకు మించి వాళ్ళు ముందుకు వెళ్ళటం లేదు. దీన్ని మనం ఈ అవేర్నెస్ని బిల్డ్ చేయడం ఎలా? సో దానికోసం ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు మనం చట్టం ఇది మనకు రెరా వచ్చిన తర్వాత అప్పుడు రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ అరౌండ్ 3,500 ఉండే. ఇలాంటి మనం ఎవరైతే రిజిస్ట్రేషన్ లేకుండా చేస్తున్నారో మనం షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆల్మోస్ట్ 2,300 మందికి ఇచ్చినాం. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 52 crores వరకు పెనాల్టీ ఇంపోజ్ చేసినాం. 21 కోట్ల వరకు మనకు పెనాల్టీ వచ్చింది. తక్కిన వాటికన్నీ మనం కలెక్టర్స్కు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద పంపుతాను, దాన్ని కూడా రియలైజ్ అవుతాం. దానివల్ల స్ట్రీమ్ లైన్ అయ్యి ఇప్పుడు మీకు ప్రాజెక్ట్స్ ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్ చూస్తే 10,580 ప్రాజెక్ట్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. సో ఇది వెబ్సైట్లో ఉంటే ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఇది 2016లో వచ్చిన చట్టం, ఇప్పుడు 2025లో ఉన్నాం, అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు. ఇవాళ రేపు మీకు అందరికీ తెలుసు, ముఖ్యంగా కోవిడ్ పీరియడ్ అప్పుడు మనం హౌ వీ స్పెండ్ ద లైఫ్ ఫర్ 2 years వీ నో. ఇప్పుడు ఈరోజు కూడా దెర్ ఈజ్ ఏ న్యూస్ ఐటమ్ సేయింగ్ దట్ ఈ ఏదో ఇంటర్నెట్కు ఏజ్ కూడా ప్రిస్క్రైబ్ చేయబోతుంది గవర్నమెంట్ అని. అంటే ఆస్ట్రేలియా కూడా చేస్తారు, వేరే దగ్గర వస్తారు. నౌ డిజిటల్ డిపెండెంట్ వరల్డ్ వీ స్పెండ్ ఫర్ 2 years డ్యూరింగ్ కోవిడ్ పీరియడ్. అది అందరి పాపులేషన్కి అయింది. సో మీరు డిజిటల్లీ కనెక్ట్ అయ్యారు. ఈ సెర్చ్ ఇంజన్స్ ఉన్నాయి, చాట్ బాట్స్ ఉన్నాయి. మీరు ఒక్క ప్రెస్ చేస్తే జీవితంలో పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు కదా. సచ్ ఏ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇఫ్ యూ ప్రెస్ లైక్ దిస్ ఇట్ విల్ టెల్ you should take the RERA number and see 18 items and take informed decision, well informed decision, duly assessing the risks. This is simple point. When you are spending lifetime investment or earned money once in a lifetime, such a important activity, and you have readily available information because of the we are leading a life of digital dependent world. Sir, greediness అనేది ప్రధాన కారణం. ఆ పాయింట్కి వస్తాను నేను. ఆ పాయింట్ కూడా దిస్ గ్రీడీనెస్ ఇస్ వెల్ పాయింట్. బికాస్ స్పెషలీ నాకు ఇదివరకు కూడా మన జయదీప్ రెడ్డి గారు చెప్పారు, తర్వాత నాకు కాంతికిరణ్ రెడ్డి గారు చెప్పారు, అండ్ జగన్నాథరావు గారు మా ఆఫీస్కి వచ్చి కూడా చాలాసార్లు డిస్కస్ చేశారు. దిస్ ఇస్ ద మినేస్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. ఈ కాంటెక్స్ట్లో నేను ఈ సందర్భంగా మీ ద్వారా అండ్ ప్రాస్పెక్టివ్ హోమ్ బయర్స్కు, ప్లాట్ బయర్స్కు అందరికీ నేను చెప్పదలసింది ఏంటంటే, మనం నేల విడిసి సాము చేయకూడదు. ఈ దేశంలో ఇది రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ. ఈ కంట్రీలో కానూన్ చాలా ఇంపార్టెంట్. ఆ విషయానికి వస్తే రెరా 2016లో చట్టం వచ్చినాక ఏ కాంటెక్స్ట్లో వచ్చింది, ఇదివరకు అన్రెగ్యులేటెడ్ ఉంది కనుక ఇది ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాలి. రియల్ ఎస్టేట్ను కూడా ప్రమోట్ చేయాలి. ఎప్పుడు ప్రమోట్ చేస్తాం? ప్రాస్పెక్టివ్ హోమ్ బయర్స్కు ఆ కాన్ఫిడెన్సు, ఆ ట్రస్టు, ఆ ఫెయిత్, ఆ క్రెడిబిలిటీ ఇవ్వగలిగితే, ఏదైతే మనం అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కానీ సేల్ డీడ్ కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని పకడ్బందీగా అయిపోయి టైం ప్రకారం ఆ కన్స్ట్రక్షన్ అయిపోయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అవ్వడం, ఆ క్వాలిటీ మెయింటైన్ చేయటం, దాంట్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ వెల్ స్ట్రక్చర్డ్ వేలో ఉండటానికి ఇవన్నీ చట్టంలో ప్రొవైడ్ చేసిరు కనుక నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేది ఏంటంటే, 2016 నుంచి ఇప్పుడు వచ్చినప్పుడు నాకు నిన్న మొన్న కూడా వేరే వాళ్ళు అడిగారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది ఏదో ఫ్రీ లాంచ్లో మేము కొన్నాం, మరి ఎప్పుడు కంప్లీట్ అవుతుందని ఎట్లా అన్నారు. ఫ్రీ లాంచ్ ఉన్న ప్రాబ్లం అదే. ఈ చట్టంలో ఏముందంటే మీకు ఖచ్చితంగా 4(2)LCలో ఖచ్చితంగా హ్యాస్ టు డిక్లేర్ వెన్ ఈజ్ గోయింగ్ టు కంప్లీట్. దట్ ఈస్ ద సాక్రోసాంక్ట్. వన్స్ ఇట్ ఈస్ కమిటెడ్
యూ కెన్ రెస్ట్ అపాన్ దాట్ ఏం డిబేట్ అయినా దానికి compensation రావడానికి క్రడై ఆస్కారం. ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలిశారు. ఇంత టైం లోపల ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయాలనే ఒక నిబంధన కూడా వాళ్ళు కొద్దిగా సడలించడం కూడా జరిగింది. 3 years, 5 years, 6 years ఇలాగా. సో ఇట్ అప్లైస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్. No, here my point is that is the planning authority approval and development control authority approval. సో దాంతో పాటు ఇక్కడ వచ్చేటప్పటికు ఏదైతే మనకు 4(2)(c) ప్రకారము ఎవరైతే బిల్డర్ ఉన్నారో ప్రమోటర్ ఉన్నారో ఆయనకు డిస్క్రిప్షన్ ఇచ్చారు వాలంటరీ. విత్ ఇన్ దట్ పీరియడ్ ఈ కెన్ టేక్ లెస్ టైమ్ ఆల్సో. Okay. దట్ ఈస్ అప్ టు హిమ్. ద ప్రమోటర్ ప్రాజెక్ట్ ఎవరైతే డెవలపర్ చేస్తారో ఏ టైం అయితే ఆయన కమిట్ అవుతాడో ఆ టైం. బట్ నాట్ బియాండ్ దట్. నాట్ బియాండ్ దట్. బికాజ్ దీంట్లో సెక్షన్ 4(2)(a)లో ఏముందంటే ఖచ్చితంగా అథెంటికేటెడ్ కాపీ ఆఫ్ ద అప్రూవల్ ఉండాలండి. అంటే అర్థం ఏంటి, ఆ వ్యాలిడిటీ పీరియడ్లోనే మేము రిజిస్ట్రేషన్ ఇవ్వగలం. దాంట్లో కావాలంటే తక్కువ తీసుకోవచ్చు. దాని ప్రకారము ఖచ్చితంగా ఆ టైంలో అవ్వడానికి ఆస్కారం. సో ఈ సమయాన్ని అతిక్రమిస్తే అంటే అధిగమిస్తే దాటి వెళ్ళిపోతే ఎవరు యాక్షన్ తీసుకుంటారు? రెరా తీసుకుంటుందా? వారు ఒకటేమో దానికి కమిట్మెంట్ వాళ్ళకు ఉంది, వాళ్ళు ఇవ్వాలని ఉంది. వాళ్ళు ఇవ్వకపోతే ఖచ్చితంగా మా దగ్గర కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ఈ రెరాలో ఉన్నది కూడా యాక్చువల్లీ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ స్పీడీ డిస్పోజల్. అందుకనే మా దగ్గర కంప్లైంట్కి 1000 రూపాయలు మాత్రమే ఫీజు తీసుకుంటారు. మాది ఫైల్ చేస్తే మేము ఆర్డర్ ఇస్తాం. అక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే ఎంత టైం పడుతుంది సార్ ఆర్డర్ ఇవ్వడానికి? బికాస్ వీ నీడ్ టు ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కన్సిడరింగ్ దట్ ఎన్సీఎల్టీలో మనకు 6 months అని పెట్టారు అప్పట్లో. 180 days లోపల 2-3 months 4 months లో అయిపోతుంది మాక్సిమం. ఓకే, వీ నీడ్ టు ఫాలో దాట్. అండ్ కమింగ్ టు ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ మరి ఫ్రీ లాంచ్ల విషయానికి వచ్చినప్పుడు ఇలాంటి ప్రొవిజన్స్ మీకు ఫ్రీ లాంచ్లో ఉండటానికి ఆస్కారం ఉండదు. ఒక ఫస్ట్ పాయింట్. 10 సంవత్సరాల తర్వాత కూడా చట్టం వచ్చినాక ఇల్లీగల్ పని చేయడం కరెక్ట్ కాదు. రెండో పాయింట్. మూడో పాయింట్, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తే ఇప్పుడే మీరు ఏదైతే ఆ పాయింట్ చెప్పారో ముఖ్యంగా డిజిటల్ మీడియా మనకు వచ్చింది కనుక చాలా ఇబ్బందులు వస్తుంది. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ జరుగుతుంది. సోషల్ ప్లాట్ఫామ్స్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లల్లా వస్తున్నాయి, వాట్సాప్లో వస్తున్నాయి. అంటేనే మేము అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తోటి MOU మేము అక్టోబర్లో ఎంటర్ అయినాం. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే నవంబర్లో దే హావ్ ఇష్యూడ్ 180 notices. అండ్ పెద్ద బిల్డర్స్ కూడా ఇటువంటి ప్రకటనలు ఇస్తున్నారు సార్. వాళ్ళు బికాస్ దే స్కాన్, దే సర్చ్, దే ఇంటిమేట్, దే విల్ సెండ్ టు అస్. వీ నీడ్ టు గివ్ షోకాజ్ నోటీస్ అండ్ అకార్డింగ్లీ ఇంపోజ్ ద పెనాల్టీ. దాంట్లో చూస్తే ఇప్పుడు ఈ 3 నెలల్లో 537 అప్లికేషన్స్ వస్తే, కంప్లైంట్స్ వస్తే, నాన్ కంప్లైంట్స్ వస్తే, దాంట్లో మేము నోటీస్ ఇచ్చినాక 122 యాక్చువల్లీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రాపర్గా మెన్షన్ చేయలేదు. ఇంకొక 1 దాంట్లో బ్యాలెన్స్ వాటికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా సోషల్ మీడియాలో కొన్నిట్లో వాట్సాప్లో వస్తున్నాయి, కానీ తక్కిన వాటిల్లో కొన్ని రిజిస్ట్రేషన్ గానే వస్తున్నాయి. వాటికి ఇచ్చేసి పెనాల్టీ ఇవ్వడం, దానివల్ల నెంబర్ ఈజ్ కమింగ్ డౌన్. బిజినెస్ వీకెండ్ లో చిన్న విరామం. బిజినెస్ వీకెండ్ కు తిరిగి స్వాగతం. మహీంద్రా అండ్ మహీంద్రా తన సరికొత్త ఎలక్ట్రిక్ 3-wheeler ఆటో రిక్షా మహీంద్రా ఉడోను ప్రతినిధుల ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు ఉడో ప్రత్యేకతలను వివరించారు. నగర రవాణా మరియు లాస్ట్ మైల్ డెలివరీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ ఆటో అధిక రేంజ్, శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యం మరియు ఆధునిక ఫీచర్లతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఈ వాహనం తక్కువ నిర్వహణ ఖర్చులతో పాటు మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని సంస్థ పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ 3-wheeler ఎక్స్ షోరూమ్ ధర 3,84,299 కాగా ఆఫర్గా 3,59,999కే అందుబాటులో ఉంటుంది. ఈ వాహనం తెలంగాణలోని జహీరాబాద్ ప్లాంట్లో తయారవ్వడం విశేషం. I'm Suman Mishra, Managing Director of Mahindra Last Mile Mobility, and I'm thrilled to launch Mahindra Udo. It is the one of its kind electric 3-wheeler which comes with unmatched features. More than 200 kilometers real world range with 265 kilometers certified range. It has
the best monocoque design, which is the completely monocoque, first time ever in the category. It has unique features like the reverse throttle and the creep, which allow you to have superior driving comfort but also have better range through the usage. It has best in class gradability, which comes with hill hold assist, which allows you to not slide back when you are climbing on gradient. And in addition to all of this, it has a unique design which is superior to all the autos that you can see in the market and has the most driver comfort with 20% better seat density and cushion. The battery is 11.7 kilowatt hour and it gives more than 200 kilometers real world range, and we are offering a 6 years warranty with this product. Launch price is 358,999 and this will be very competitive in its category. Yes, we expect retails to start today. As Last Mile Mobility, as a market leader in the segment, it's our responsibility to bring change to the segment, and this is exactly what we have done with the Mahindra, and we hope it becomes an iconic three-wheeler in India and hopefully the world. వచ్చే వారం స్టాక్ మార్కెట్ దిశను ప్రభావితం చేసే కీలక అంశాలు ఏంటి? కంపెనీల Q3 ఆర్థిక ఫలితాల సీజన్ ముగింపు దశకు చేరుకోవడంతో మార్కెట్ దృష్టి ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్ డేటా మరియు అంతర్జాతీయ పరిణామాలపై మళ్లుతుందా? ఈ అంశాలపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ క్రాంతిబత్తుని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అయితే నడుస్తుంది. ఏదైతే మార్కెట్లో మనం ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ తర్వాత వచ్చినటువంటి ర్యాలీ అంతా ప్రస్తుతం అయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. దాని ప్రధాన కారణాలుగా చూసినట్లయితే యుఎస్ లో ఏదైతే టెక్ స్టాక్స్ లో వచ్చినటువంటి కరెక్షన్, ప్రాఫిట్ బుకింగ్, అంతేకాకుండా ఈ ఏఐ డిస్ట్రప్షన్ అనేది ఇండియన్ ఐటీ స్టాక్స్ మీద ఒక డిస్ట్రప్టివ్ గా ప్రస్తుతం మీడియం టు షార్ట్ టర్మ్ లో చూపిస్తుంది. అందువల్ల ఇండియన్ ఐటీ కంపెనీస్ కనుక చూసినట్లయితే బెల్ వెదర్ ప్రధాన రంగమైనటువంటి టీసీఎస్ మరియు ఇన్ఫోసిస్, అంతేకాకుండా హెచ్సిఎల్ టెక్నాలజీస్, అన్ని ఐటీ స్టాక్స్ అన్నిట్లో ఒక షార్ప్ డిక్లైన్స్ అనేవి మనం చూస్తున్నాం. ఇది మనం చూసినట్లయితే ఐటీ మెల్ట్ డౌన్ కింద ప్రస్తుతానికైతే చూడాలి. ఏదైతే డిస్ట్రప్షన్ అనేది, ఏఐ డిస్ట్రప్షన్ అనేది ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద ఎక్కువ ప్రభావితం అనేది మీడియం టు షార్ట్ టర్మ్ లో చూపిస్తుంది. అంతేకాకుండా యుఎస్ లో కూడా నాస్డాక్ లో టెక్నాలజీ కంపెనీస్ లో మెగా 7 కంపెనీస్ లో కూడా అది మీటా కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఆల్ఫాబెట్ కానీ, ఈ టెక్నాలజీ స్టాక్స్ అన్నిట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది ప్రస్తుతం చూస్తున్నాం. దాని యొక్క ప్రభావం అనేది ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద ఎక్కువ ఉండటం కూడా మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్స్ ప్రస్తుతం చేయాల్సిన స్ట్రాటజీ కనుక మనం చూసినట్లయితే ఇండియన్ ఐటీ కంపెనీస్కి ఈ ఏఐ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువగా ఉంది. ఏ అయితే కంపెనీస్ ఏఐలో ఆల్రెడీ ఉన్నాయో లైక్ టీసీఎస్ మనం చూసినట్లయితే ఆల్రెడీ వాళ్ళ యొక్క ఫోకస్ అనేది ఏఐలోకి రావటం మనం చూస్తున్నాం. ఏ రకంగా క్విక్గా వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్స్ని అడాప్ట్ చేసుకుంటూ ప్రస్తుతం వస్తున్నటువంటి చేంజెస్ని అడాప్ట్ చేసుకుంటారో క్విక్గా, అటువంటి కంపెనీస్ సస్టైన్ అవడానికి అవకాశం ఉంది. లేకపోతే ఈ ఐటీ సెక్టర్లో ఒక స్ట్రాంగ్ డిస్ట్రప్షన్ అనేది, ఇండియన్ ఐటీ సెక్టర్లో స్ట్రాంగ్ డిస్ట్రప్షన్ అనేది చూడటానికి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మోడరేషన్ ఆఫ్ పిఈస్ అనేది చూస్తున్నాం. అందుకే ఈ స్టాక్స్లో ఒక కరెక్షన్ అనేది ప్రస్తుతం చూస్తున్నాం. ఎవరైనా ఇన్వెస్టర్స్ రిస్క్ అపెటైట్ ఉంటే కనుక లాంగ్ టర్మ్ హొరైజన్లో కనుక చూసినట్లయితే మీడియం టు లాంగ్ టర్మ్ హొరైజన్లో బోటంలో ఈ స్టాక్స్ని అక్యుములేట్ చేయొచ్చు. ఎందుకంటే క్యాష్ రిజర్వ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బట్ ఈ కంపెనీస్ ఏ రకంగా స్ట్రాంగ్గా అడాప్ట్ చేసుకోగలుగుతాయో అది ఒక ఇంపార్టెంట్ అంశం కింద చూడాలి. ఓవరాల్గా అయితే ప్రస్తుతం ఎర్నింగ్ సీజన్ అయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాగ్ ఎండ్లో ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ లాస్ట్ 15 days నుంచి ఎర్నింగ్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కనుక చూసినట్లయితే చాలా పాజిటివ్గా రావటం ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్లో మనం చూస్తున్నాం. సో ఇన్వెస్టర్స్ ఈ టైంలో వారి యొక్క పోర్ట్ఫోలియోస్ని రీవిజిట్ చేసి కంపెనీస్ యొక్క రిజల్ట్స్ లాస్ట్ 90 days క్వార్టర్లో ఎట్లా ఉంది, నెక్స్ట్ కమింగ్ అప్ ట్రెండ్ అనేది ఎట్లా ఉందో చూడాలి. కంప్లీట్ 90 days ఫ్యాక్టర్ అనేది ప్రతి కంపెనీస్కి అప్లై చేసినప్పటికీ, కానీ కొన్ని క్యాపెక్స్ బేస్డ్, అంతేకాకుండా కొన్ని థీమాటిక్ స్టాక్స్లో ఒక 90 days దాని యొక్క ప్రామాణికంగా చూడటం అనేది ఈ థియరీ అనేది ప్రతి స్టాక్కి అప్లికబుల్ కాదు. అందువల్ల ఇండివిజువల్ స్టాక్స్ పరంగా చూసుకుంటూ ఈ స్టాక్స్లో ఏ రకంగా ఫ్యూచర్ అనేది ఎట్లా అప్డేట్ అవుతుంది, కంపెనీ యొక్క మేనేజ్మెంటు వారి యొక్క గ్రోత్కు తగినటువంటి చర్యల్ని, వారి యొక్క క్యాష్ ఫ్లోస్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారో లేదో
చూడాల్సిన అంశం కింద ప్రస్తుతానికి చూడాలి. సో ఏ అయితే కంపెనీస్లో ఆ లార్జర్ థీమ్ అనేది ఇంకా ఇంటాక్ట్లో ఉందో అటువంటి స్టాక్స్ని హోల్డ్ చేసుకుంటూ ఆ స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ కనుక మోడరేట్ అవుతుంటే కనుక లాంగ్ టర్మ్కి అక్యుములేట్ చేసుకోవాలి. లేదు ఆ స్టాక్స్ ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ అయ్యండి, స్టాక్స్లో యొక్క ఫ్యూచర్ అనేది బ్లీక్గా ఉంటే కనుక అటువంటి స్టాక్స్లో ర్యాలీస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ చేయడం మంచిది కింద చూడాలి. ప్రస్తుతానికి మనకి నిఫ్టీ 25,500 లెవెల్ అనేది సస్టైన్ అవడం చాలా ఇంపార్టెంట్. మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నాయి. ప్రస్తుతానికి మార్కెట్ కండిషన్ కానీ చూసినట్లయితే డెఫినెట్లీ ఇది ఒక బై ఆన్ డిప్ సెల్ ఆన్ ర్యాలీ కైండ్ ఆఫ్ ఏ మార్కెట్ కింద ప్రస్తుతం చూడాలి. సో ఇన్వెస్టర్స్ షార్ప్ డిక్లైన్స్ వచ్చినప్పుడు అక్యుములేట్ చేసుకుని మళ్ళీ తిరిగి ర్యాలీస్ వచ్చినప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిది కింద చూడాలి. ప్రస్తుతం చూసినట్లయితే డిఫెన్స్ సెక్టర్ చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది. ఇన్వెస్టర్స్ కనుక 3 to 5 years టైం హొరైజన్ ఉంటే కనుక డెఫినెట్గా ఈ టైంలో డిఫెన్స్ స్టాక్స్ని వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో అక్యుములేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీడియం టు షార్ట్ టర్మ్లో ఐటీ సెక్టర్ని అవాయిడ్ చేయడం మంచిది. అంతేకాకుండా కన్జ్యూమర్, క్యాపెక్స్, ఇన్ఫ్రా స్టాక్స్ కనుక చూసినట్లయితే ఇన్ఫ్రా స్టాక్స్ అన్ని లాస్ట్ వన్ ఇయర్ మనం చాలా లాంగ్ కన్సాలిడేషన్ అనేది చూస్తున్నాం. ఏ ఇన్ఫ్రా స్టాక్స్కు అంత బాగా పెర్ఫార్మెన్స్ చేయటం కూడా మనం చూడలేదు. సో ఇన్ఫ్రా స్టాక్స్ని కూడా మీడియం టు షార్ట్ టర్మ్లో అవాయిడ్ చేయడం మంచిది. అంటిల్ అన్లెస్ లాంగ్ టర్మ్ హొరైజన్ ఉంటేనే, అట్లీస్ట్ 2 to 3 years హొరైజన్ ఉంటేనే ఇన్ఫ్రా స్టాక్స్ని ఈ టైంలో అక్యుములేట్ చేసుకోవడం మంచిది కింద మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ అనే ఫేజ్ అనేది నడుస్తుంది. బాటమ్ లెవెల్లో 25,500 వచ్చే వారం చూడాల్సిన లెవెల్స్. అంతేకాకుండా అప్ ట్రెండ్లో 26,000 లెవెల్ కనుక డిసైసివ్గా మార్కెట్ కనుక క్లోజ్ అయినట్లయితే మార్కెట్లో ఫర్దర్ అప్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్స్ బై ఆన్ డిప్ సెల్ ఆన్ ర్యాలీ కింద ప్రస్తుత మార్కెట్ కండిషన్స్లో ఈ రకంగా వారు స్కాల్పింగ్ మరియు ప్రాఫిట్స్ని రన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంశం కింద ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది ఈ వారం TV5 బిజినెస్ వీకెండ్. వచ్చే వారం మరిన్ని బిజినెస్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.